హాయ్ అండి. మార్నింగ్ లేచి చూసేసరికి మా వాష్ ఏరియాలో మొత్తము మా పక్కన కానుగ చెట్టు ఉంది. దాని పువ్వులన్నీ ఎంత బాగా చల్లినట్టుగానే పడిపోయినాయి చూడండి. ఎంత అందంగా ఉన్నాయో. మల్లెపూలు జల్లినట్లుగా ఉన్నాయి గదా! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నేను చెప్పే కన్నా ముందు మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. కాబట్టి నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చికెన్ కారానికి కావాల్సిన ఏంటి అంటే చికెను, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లిపాయలు, లవంగాలు 2, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, కొన్ని మిరియాలు, కొన్ని మిరపకాయలు. ఇవండి ఇందులోకి కావాల్సినవి అయితే. కొంచెం ఎండు కొబ్బరి కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చికెన్ కారం ఏంటండి బాబు అనుకుంటున్నారా? కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంది. నేను ఇంతకు ముందు కూడా చేశాను. కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకో గుర్తొచ్చి వీడియో తీద్దాం అనేసి నేనైతే ఇప్పుడు చికెన్ కారం చేసి చూపిస్తాను మీ అందరికీ. ముందుగా ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పీసెస్ ఉంటే తొందరగా ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది, తొందరగా అవ్వదు. అందుకని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, ఓపిక ఉండి పెద్ద పీసెస్ అయినా పర్లేదు, అలాగే రోస్ట్ చేస్తామంటే మీ ఇష్టం అండి అది. కానీ చిన్న పీసెస్ అయితే తొందరగా ఉడికిపోయి తొందరగా మంచి ఫ్రై అవుతుంది, లోపల కూడా మంచి కుక్ అవుతుంది. అందుకని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను. ఇలా అన్ని ముక్కలు చిన్న చిన్నగా చేసుకోవాలి. మీకు ఇంకెంత వీలవుతే అంత చిన్నగా చేసుకోండి. నేనైతే ఈ సైజ్ అయితే చేసుకున్నా అండి. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను చికెన్ని ముందే వాష్ చేసి వాటర్ లేకుండా చాలాసేపు డ్రైగా ఉంచానండి. ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ చికెన్ మెత్తగా వస్తుంది. అందుకని కొంచెం కడిగి ఒక గంట పాటు అలా వాటర్ పోయేలాగా వదిలేసేయాలి ఇంకా చికెన్ని. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇవి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఒకసారి ఫ్రై అయితే చేసుకుందామండి. నేనైతే ఆయిల్ ఇక్కడ ఎక్కువగా వేయట్లేదండి. జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను. ఇంకా మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. మరీ ఎక్కువ ఉన్నా బాగుండదు, మరీ తక్కువ ఉన్నా బాగుండదండి. దానికి సరిపోయేలాగా తీసుకోండి. నేనైతే ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు అంత చికెన్కి ఒక 7-8 మిరపకాయలు అయితే తీసుకున్నా నేను. ఎందుకంటే ఇవి కారం ఎక్కువగా ఉంటాయండి, అందుకని తీసుకున్నాను అలా తక్కువగా. ఇప్పుడు ఏవైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర అన్నీ వేసేసాను. ధనియాలు కూడా ఇందులోనే వేసి అన్నీ ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇవి ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. చికెన్కి మంచి టేస్ట్ రావాలంటే మనం ఇవి మాడకుండా చాలా జాగ్రత్తగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దు అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి, సిమ్లోనే పెట్టుకోవాలి. మీడియం కూడా అవసరం లేదు, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. స్మెల్ మంచిగా వస్తుందండి. ఎందుకంటే అవి మంచి రోస్ట్ అవుతున్నాయి కదా, అందుకని మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. ఇంకా స్టవ్ కూడా ఆపేసాను. ఆ వేడి ఉంది కదా, అందుకని మళ్ళీ కొంచెం అటు ఇటుగా అంటున్నాను. వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి అండి. ఇంకా పూర్తిగా చల్లారిపోవాలి ఇవి.
ముందుగా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, అవి ఉన్నాయి అందులోనే, ఆ వేడికి అయితే ఉంచేసాను నేను అలాగే. ఇందులోనే కొంచెం కరివేపాకండి, ఎందుకంటే స్టవ్ ఆపేసినాక మన కడాయి వేడిగా ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తే మంచిగా డ్రై రోస్ట్ అవుతుంది. కరివేపాకు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిదండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా వేసేసానండి అందులోనే, అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేట్టు ఉంటాయని వేసాను నేను. వేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎల్లిపాయలు వేయాలని ఏం లేదు, నేను అలా వేసాను అంతే. ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇంకా అవైతే పక్కన పెట్టేసుకొని నేను వేరే కొంచెం కళాయి తీసుకొని చికెన్ డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకనే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. నాకు చికెన్ కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ తోటే చేస్తున్నా అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి, చికెన్ అయితే వేసేద్దాం. మరీ హైగా హీట్ ఎక్కనివ్వద్దు ఆయిల్, మీడియంలో హీట్ అయితే చాలండి. మరీ హైలో ఉంటే చికెన్ లోపల ఉడకదు, అప్పుడు మనం మిక్సీకి పట్టినప్పుడు రాదు మళ్ళీ. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే, మీడియం వేడిలో ఉన్నప్పుడే చికెన్ వేసుకోవాలి. కొంచెం కొంచెం పీసెస్ వేసుకోవాలండి, ఒకేసారి వేస్తే సరిగా లోపల ఉడకదు, అందుకని మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా అన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి, ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి, మంచిగా అన్నీ ఒకేలాగా రావాలి, అప్పుడే చికెన్ కారం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకటి మాడి ఒకటి ఉడకకుండా అలా వస్తే మాత్రం ఆ కారం అస్సలు బాగుండదండి. ఇలా అన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, మొత్తం అన్నీ సమానంగా గోల్డ్ కలర్లో వచ్చాయి కదా, ఇలా రావాలి, అన్నీ ఇంతే రావాలి మంచిగా. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసి అయితే పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకా సెకండ్ టైం వేసేస్తా అండి, ఇంకా కొంచెం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం, వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంకా. ఇది కూడా సేమ్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఉంచుకొని తీసేయాలండి. దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే చికెన్ అంతగా మంచిగా రాదు, మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కారం బాగుండదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇలా పెట్టుకొని ఇందులో మనం ఏవైతే వేయించుకున్నామో మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎల్లిపాయలు, కొంచెం నేను కొబ్బరి, ఇక్కడ పుట్నాలు, ఈ రెండు ఎక్స్ట్రాగా తీసుకున్నా అండి. ఇప్పుడు అంతకుముందు మీకు చూపించిన దాంట్లో ఈ రెండు లేవు, ఇప్పుడు నేను ఈ రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఇవి డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చూపించలేదు అప్పుడు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసే ముందు ఈ రెండు ఐటమ్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఇంకా ఈ పుట్నాలు అనేది ఎందుకు అంటే చికెన్ని పొడి పొడిగా రావడానికి యూజ్ చేస్తాము, కొబ్బరి ఏమో ఫ్లేవర్ కోసం, పుట్నాలు మాత్రం కారం పొడిగా రావడానికి కోసమని పుట్నాలు వేస్తాము. అదొకటి, ఇంకొకటి టేస్ట్ కూడా బాగుంటుందండి పుట్నాలు వేయడం వల్ల, అందుకనే దీన్ని అయితే యూజ్ చేస్తున్నా నేను. ఇది పుట్నాలు మీ ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేనైతే ఎప్పుడు చేసినా కానీ నేను పుట్నాలు అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇంకా ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం ఏవైతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం, కారం, మిరపకాయలు, ధనియాలు, మెంతులు,
ఇవన్నీ కరివేపాకు, ఎల్లిపాయలు ఉన్నాయి కదండీ! అవన్నీ ఇందులో వేసేసుకుందాం. కొబ్బరిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకుందాం ఇందులో. ఎండు కొబ్బరి కొంతమంది కాల్చి వేసుకుంటారు. నేనైతే పచ్చిదే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి వేస్తున్నా అండి ఇందులో. మీ ఇష్టం కాల్చి వేసుకుంటాన్నా ఓకే. అలా కూడా బానే ఉంటుంది. పుట్నాలు కూడా ఇందులోనే వేసేసాను నేను. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు కొంచెం టేస్ట్‌కి తగినంత వేసేసుకోండి. ఇందులోనే నేను కారం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మనము మిక్సీ పెట్టేసుకుందామండి ఇంకా. చూడండి ఎంత బావుందో! కారం అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు చికెన్ మనం ఏవైతే రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేద్దాం. ముందుగా డ్రై రోస్ట్ చేసిన కారము అవన్నీ పప్పులన్నీ ముందు పట్టేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలండి. అన్నీ కలిపి వేస్తే మిరపకాయలనేవి మెదగవు. ఇబ్బందవుతుంది. ఇప్పుడు చూడండి చికెన్‌ని కూడా మిక్సీ చేసేసాను. ఆ కారంలో వేసి ఎంత బాగొచ్చిందో చూడండి. స్మెల్ మాత్రం అద్దిరిపోతుందండి బాబు. నిజంగా ఎంతంటే అంత టేస్టీగా ఉంటది కారము. ఈసారి వచ్చినప్పుడు మా పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెడతా అండి నేను. చాలా బావుంటది. ఎప్పుడు అనుకుంటా మర్చిపోతాను నేను. ఇంకా ఇది పోపు పెట్టేసుకోవాలి. ఇది పోపు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా నో ప్రాబ్లమ్. కానీ నేనైతే కొంచెం పోపు పెడితే ఇంకా టేస్ట్‌గా ఉంటుందనేసి కొంచెం పోపయితే చేస్తున్నా. ఇందులో పప్పులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంత్ ఇవి ఇవైతే ఏసేస్తున్నా అండి. ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇందులో. ఈ చికెన్ కారం అయితే ఒక నెల రోజుల పాటు నిలువుంటుందండి. అస్సలు పాడవదు. కాబట్టి మంచిగా పెట్టేసుకోవచ్చు. ఎక్కడికన్నా టూర్‌లకు వెళ్ళినప్పుడు ఇలా రైస్‌లో అయినా కలుపుకోవచ్చు. చపాతీలోకైనా బావుంటది. జొన్న రొట్టెలలోకైనా బావుంటదండి. ఉత్తిగా కూడా తినేసేయొచ్చు. అంత బావుంటది. పిల్లలు చికెన్ ఎక్కువ తినరు కొంతమంది గదా! వాళ్ళకి ఇలా కలిపి పెట్టేయొచ్చండి. చాలా బావుంటది. ఇప్పుడు ఇందులో ఇంకో కొంచెం కరివేపాకేసుకుందాం. ఆల్రెడీ మనం డ్రై రోస్ట్‌లో ఏసాము. కానీ ఇది పోపులో ఏస్తే ఇంకా ఫ్లేవర్ బావుంటుంది అని నేనైతే కొంచెం కరివేపాకు గూడా వేస్తున్నా. చూడండి కారం ఎంత బావుందో. ఇప్పుడు పోపేస్తే ఇంకా మరింత టేస్టీగా ఉంటది. చూసారా అండి? ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకైతే అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇదే అండి ఎంతో ఈజీ అయిన చికెన్ కారం అయితే రెడీ చేసుకోవచ్చు. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనము కొంచెం చికెన్ తెచ్చినప్పుడు అందులో ఒక 4, 5 పీసులు తీసుకొని కూడా ఇలా చేసేసుకోవచ్చు. చాలా బావుంటది. అంతే అండి ఇంకా. ఓకేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా టేస్ట్ కూడా చూసేద్దాం మరి ఇంకా లేట్ ఎందుకు. మా సార్ అయితే వచ్చారు. ఇంకా తనకి భోజనంలో పెట్టి ఎలా ఉంది అనేది అడిగి నేను చెప్తాను. ఎందుకంటే ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా! అందుకనే మా సార్ అయితే భోజనానికి వచ్చిండండి మధ్యాహ్నం. ఇంకా తనకి లంచ్‌లో అయితే పెడుతున్నాను. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందని తనని అడిగి నేను చెప్తాను. స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. టేస్ట్ ఎలా ఉంది అనేది నేను గూడా కొంచెం తిన్నాను. నేను జేశాను కాబట్టి నాకు ఓకే అనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు తిని చెప్పినప్పుడే గదా! మనం చేసిన వంట ఎంత బావుంది అనేది తెలిసేది. మా సార్ అన్నంలో కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అని అంటున్నాడు.
ఇంట్లోకి రాగానే అన్నాడండి, "ఏండి చికెన్ స్మెల్ మంచిగొస్తుంది" అని అన్నాడు. నేను కారం అని చెప్పలేదు. హ్మ్. స్మెల్ చూస్తుంటేనే ఆకలేస్తుందటండి. చాలా బావుంది అని అంటున్నాడు. ఉప్పు, కారం అన్నీ చాలా సూపర్‌గా కుదిరినాయి. చపాతీలల్లకి అయితే ఇంకా సూపర్‌గుంటది అని చెప్తుండండి. హాస్టల్‌లో ఉన్న పిల్లలకి చికెన్ పచ్చడి అలాంటివి పెడతాం గదా! దాంతో పాటు ఇలా కారం గూడా జేసి పంపిస్తే వాళ్ళకి చాలా బావుంటుంది. హెల్త్‌కి హెల్త్, ప్రోటీన్ గూడా వస్తుంది గదా! బావుంటది వాళ్ళకి అని చెప్తున్నాడు. మీ అందరికి గనక ఈ వీడియో నచ్చితే మరొక్కసారి లైక్ ఇవ్వండి, కామెంట్ జేయండి, షేర్ జేయండి. థాంక్ యూ.